రైట్, థ్యాంక్ యూ రవివర్మ. అది తిరుపతిలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఇక 4 సార్లు కేంద్ర పెట్రోలియం సంస్థలు అయితే మాత్రం రేట్లు పెంచడంతో సామాన్యుడిపై అయితే భారం పడుతుందంటూ తెలుస్తుంది. మరోపక్క అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు పెరగడంతో ఈ పరిస్థితి ఏర్పడని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అయితే చెబుతున్నాయి. ఇక విజయవాడలో ఉన్నటువంటి తాజా పరిస్థితికి మా ప్రతినిధి అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. విజయవాడ నుంచి జీవి సాంబశివరావు మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా. సాంబశివరావు, చెప్పండి, ఏంటి విజయవాడలో పెట్రోల్ అలాగే డీజిల్ పెంపుదలపై ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి? సాంబశివరావు. రవి, మనం చూస్తే కనుక ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నటువంటి పడమటి లంకలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్లో ఉన్నాం. ప్రస్తుతం మనం చూసినట్లయితే కనుక వరుసగా ఇది 4వ సారి పెట్రోల్ డీజిల్ ధరలపైన రేట్లు పెరగడంతో సామాన్య ప్రజలైతే మాత్రం గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఒక పక్కన మనం చూస్తే కనుక డీజిల్ రేటు ప్రజెంట్ మనం చూస్తే కనుక ₹104.96 ఉంది ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తే. ఇది మనం ఈరోజు పెరిగిన ధరతో మనం చూస్తే కనుక ఈరోజు ధరతో కలిపి ఈరోజు ధర పెరగక ముందు ఈరోజు మనం చూస్తే ₹2.83 యొక్క డీజిల్ ధర పెరిగినటువంటి పరిస్థితి. అదేవిధంగా పెట్రోల్ ధర మనం చూస్తే కనుక ₹117.25 ఉంది. పెట్రోల్కి వచ్చేసరికి 83 పైసలు ఈరోజు 85 పైసలు ఈరోజు పెరిగినటువంటి పరిస్థితి, ₹2.85. అంటే టోటల్గా మనం చూస్తే కనుక పెట్రోల్ డీజిల్ పైన వరుసగా ఈ యొక్క క్రమంగానే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. వినియోగదారులు అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది సామాన్య ప్రజలు కూడా మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారిని కూడా ఒక మాట అడిగి తెలుసుకుందాం. అసలు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడాలపై సార్, పెట్రోల్ డీజిల్ రేట్లు వరుసగా పెరగడాన్ని ఎలా చూస్తున్నారు సార్? పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడాన్ని అసలు ఎలా అనుకోవాలి? ఇప్పుడు ఇంత స్పాంటేనియస్గా అడిగితే చెప్పలేదు, టైం ఇస్తే చెప్తామండి. మొత్తంగా మనం చూస్తే కనుక పెట్రోల్ డీజిల్ సంబంధించి ప్రజలు కూడా ఒక ఎంత బాధను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇప్పుడు పెరుగుతున్నటువంటి రేట్లు వరుసగా ఇది 4వ సారి పెరగడం, ఈ క్రమంలోనే ఏదైతే ఇంధనానికి సంబంధించి పెరగడంతో అటు రవాణా పైన కూడా ఈ ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశం ఉంది. నిత్యావసర సరుకులకు సంబంధించి కూడా ఏదైతే పేద ప్రజలకి నడ్డి విరిగేంత రేట్లు అయితే పెరిగేటటువంటి పరిస్థితి. అదేవిధంగా కేంద్రానికి సంబంధించి కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే సంస్థలు ఉన్నాయో ఈ సంస్థలన్నీ కూడా క్రూడ్ ఆయిల్ ధరకు సంబంధించి ముడి చమురు ధర పెరగడం వల్ల ఈ యొక్క రేట్లు పెరిగినట్టు కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ గ్రౌండ్ లెవెల్లో మనం చూస్తే కనుక పెట్రోల్ డీజిల్ తగ్గించుకోవడమే బెటర్. అంటే మోడీ చెప్పిన విధంగా, అంటే ఆయన కొన్ని రోజులు ముందుగానే ఊహించి, అంటే ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ లో జరిగినటువంటి బహిరంగ సభలో ముందుగానే ఊహించి ఈ యొక్క రేట్లు అయితే పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి పొదుపు చర్యలకి శ్రీకారం చుట్టారనుకోవచ్చా? ముఖ్యంగా పశ్చిమాసియాలో జరిగినటువంటి యుద్ధం కారణంగా ఏదైతే మాత్రం రేట్లు పెంచక తప్పటం లేదని చెప్పేసి అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ సంస్థలు అయితే మాత్రం చెప్తున్నాయి. మరోపక్క ఇది సామాన్యుడిపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి? మరోపక్క నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి చాలామంది పరిశీలకులు కూడా చెప్తున్నారు. అక్కడ అంటే ఇంకా నిత్యావసర వస్తువులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? సాంబశివరావు. మనం చూస్తే కనుక ప్రత్యేకంగా పేదవాడి నడ్డి విరిగిందని చెప్పాలి. ఎందుకంటే ఈ యొక్క సంఘటన మనం చూస్తున్నట్టు వరుసగా 4 సార్లు పెరిగినటువంటి పరిస్థితి. మొదటిసారి ₹3 పైచిలకు, ఇప్పుడు చూస్తే ₹2 పైచిలకు. టోటల్గా ఈ 2 దఫాల మీదగానే మనం చూస్తే కనుక అటు ₹3.25 పెరిగింది ఫస్ట్ టైం, తర్వాత ₹2.85. దగ్గరగా ₹6 పైన ఈ 2 సార్లు పెరిగింది. మధ్యలో 85 పైసలని ఒకసారి 95 పైసలని ఒకసారి పెంచడంతో టోటల్గా దగ్గరగా ఒక్కొక్క లీటర్ పైన ₹10 దగ్గరగా పెరిగినటువంటి పరిస్థితి. అంటే ఒక లీటర్కి ₹10 చొప్పున మనం పెరిగిందని చూస్తే ఒక లీటర్ పెట్రోల్ డీజిల్ పోస్తే ఒక లారీ 3 నుంచి 4 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేస్తుంది. అంటే లారీలో అంటే రవాణా సౌకర్యంగా ఉన్నటువంటి సరుకు రవాణా చేసేటటువంటి లారీ వ్యవస్థ ఏదైతే ఉందో ఇది లారీ యజమాని
సామాన్యులకి భారీ కుంపటిగా మారినటువంటి పరిస్థితి. వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో లారీలకు సంబంధించి ఛార్జ్ పెంచుతారో ఆ ఛార్జ్ పెంచిన వారా ఏదైతే సామాన్య ప్రజలకి వచ్చేటటువంటి పప్పు, ఉప్పు, బెల్లం, మంచినూనె, చింతపండు, ఉల్లిపాయ ఇలాంటి సామాన్యమైనటువంటి వస్తువులన్నిటిపైన కూడా అదనంగా ఇప్పుడు ఏదైతే లీటర్కి పెట్రోల్ 10 రూపాయలు పెరిగిందో ఈ 10 రూపాయల వారా అతనికి ఒక లీటర్ 4 రూపాయలకి 4 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది. కాబట్టి అదంతా అతను ఒక్కరోజు 250-300 లీటర్లు డీజిల్ కొట్టిస్తూ ఉంటాడు. అది కిలోమీటర్లను బట్టి వచ్చేటటువంటి మైలేజ్ ఆ భారం అంతా కూడా ప్రజలపైనే పడుతుంది. అది కంపల్సరీగా సామాన్యుడికి ఒక 10,000 జీతగాడు ఇప్పటివరకు కూడా ఆ సామాను కోసం ఒక 5,000 రూపాయలు దాచుకుంటే ఇక మీదట అతని ఖర్చులు తగ్గించుకొని వాళ్ళ పిల్లల ఖర్చులు, వాళ్ళ తినే ఖర్చులు ఏదో తగ్గించుకొని అది 6,000 రూపాయలు ఇంకా పొదుపు చేయాల్సినటువంటి పరిస్థితికి వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ ధరభారం అయితే మాత్రం సామాన్యులపైన కంపల్సరీగా పడుతుంది. రెండోది మనం చూసుకున్నట్లయితే కనుక మనం సామాన్య ఈ వస్తువుల ప్రయాణమే కాకుండా టూరిజం పైన కూడా ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రవాణాకి ఈ రోజున కంపల్సరీగా ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే కనుక భారీగా ఎండలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా భారీగా ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడు సమ్మర్ సీజన్ ఏదైతే స్టూడెంట్స్ పిల్లలు కావచ్చు, చదువుకున్న వాళ్ళందరికీ కూడా సెలవు దినాలు ఇవన్నీ. ఇప్పుడు వాళ్ళందరూ కూడా టూరిస్ట్గా ఏదైనా ఒక ప్లేస్కి వెళ్దాం, పిల్లలకి ఒక ప్లేస్ చూపిద్దాం అనే ఆలోచనతో ఉంటారు. ఇప్పుడు ఈ డీజిల్, పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల అదనంగా వాళ్ళు కూడా ఏదైతే క్యాబ్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా రేట్లు పెంచేటటువంటి అవకాశం ఉంది. ఆ క్రమంలో కూడా మనం ఆలోచిస్తే టూరిజానికి కూడా భారీ దెబ్బ తగిలేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రవాణా ఛార్జీలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.